హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఉలన్తో ఏమైనా వీడియోస్ పెట్టండి అని చెప్పి. ఈ రోజైతే ఉలన్ తీసుకొని నేను ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను. చూడండి, 3 టైప్స్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ ఉలన్ తీసుకున్నానండి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోండి. అలాగే పెన్సిల్ అండి, మనకి ముక్క ఏ వైపు ఉంటుందో ఆ వైపుకి ఇలా కొంచెం దారం ఉలన్ తీసుకొని ఇలా 2 వైపులకి ఇలా చుట్టేసుకోండి. అంటే కిందకి ఇలా వచ్చేటట్టు చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే కార్నర్ ఉందో ఈ కార్నర్లోనే మీరు ఇలా పట్టుకొని దీన్ని ఇలా రౌండ్గా మొత్తం అంతా పెన్సిల్కి అయితే చుట్టేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత ఈ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఈ లాస్ట్ మనం ఏదైతే ఇక్కడ ముక్క దగ్గర పెట్టామో ఆ రింగ్లో నుంచి మనము ఇలా ఉలన్ని రానిచ్చేసి దీన్ని మొత్తం ఇలా బయటకి తీసేసామంటే మనకు ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి. ఇలా మొత్తం అంతా దగ్గరికి రానిచ్చి ఇలా ముడి వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఒక 2 ముళ్ళు వేసేయండి సరిపోతుంది. ఇక్కడ కదలకోకుండా ఉంటుంది స్టిఫ్గా. అండ్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసామంటే ఒక ఫ్లవర్ అనేది వచ్చేసింది ఇక్కడ. అండ్ దీనికి వచ్చి ఈ ఫ్లవర్కి మనము మిర్రర్స్ తీసుకున్నామండి. మీరు ఏవైనా కుందన్స్ అలాంటివి కావాలనుకుంటే పెట్టుకొని, మిర్రర్స్ అయితే చాలా షైనింగ్గా కనిపిస్తుంటాయి కదా, అందుకని నేను మిర్రర్ తీసుకున్నాను. అలాగే నా డ్రెస్కి మ్యాచింగ్ మిర్రర్ కాబట్టి నేను మిర్రర్స్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ కొంచెం గ్లో అప్లై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం కొంచెం గ్లో అప్లై చేసేసుకున్న తర్వాత ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఆ మిర్రర్ని మనము ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఇక్కడ మిర్రర్ని పెట్టేసుకున్న తర్వాత గోల్డ్ చైన్ ఉంటుంది కదా, గోల్డ్ చైన్ నేను దీనికి రౌండ్కి తగ్గట్టుగా తీసుకొని ఇలా చుట్టేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే ఇది కొంచెం మనకి సెన్సిటివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనకు, ఈ మిర్రర్ ఇవన్నీ అంటుకొని వచ్చేస్తుంటాయి. అలాగే హ్యాంగింగ్స్ అండి, హ్యాంగింగ్స్ నేను ఇంకా చెప్పాను ఆల్రెడీ చాలా వీడియోస్లో. హ్యాంగింగ్స్ పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాం అంతే. చూసారు కదా, ఒక రింగ్ తీసుకొని హ్యాంగింగ్ పెట్టడమే అంతే. ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ పడతాయి హ్యాంగింగ్స్ అయితే. చూసారు కదా, చాలా సింపుల్గా ఉలన్తోనే మీరు బ్యూటిఫుల్గా ఇయర్ రింగ్స్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చి నేను మల్టీ కలర్లో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఒక 2 వేళ్ళకి ఇలా మొత్తం చుట్టేసుకున్నాను ఫస్ట్. అండ్ ఇంకో కొంచెం ఉలన్ తీసుకొని 2 వేళ్ళ మధ్యలో నుంచి రానిచ్చి ఇక్కడ ముడి వేసేసుకుంటున్నాను. ఈ ఫ్లవర్ అనేది అందరికీ తెలుసు కదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. సో ఇలా ఒక ఫ్లవర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్కి ఇలా రెండింటిని జాయిన్ చేసుకున్నట్టుగా అనేసి ఒక కాయిన్ తీసుకొని ఇలా మొత్తం మీరు ఆ షేప్కి కట్ చేసేసుకోండి. రౌండ్ షేప్ అనేది వస్తుంది మీకు, ఒక ఫ్లవర్ లాగా వస్తుంది మీకు దగ్గర కాయిన్స్ కూడా లేవనుకుంటే ఒక చిన్న అట్ట ముక్క తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని దాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఉలన్ తీసుకొని నేను సూట్తో కింద నుంచి ఇలా పైకి లాగి అండ్ 2 గోల్డ్ బాల్స్, ఒక హ్యాంగింగ్ అండి ఇయర్ రింగ్కి, అది తీసుకొని ఇలా కింద నుంచి మనం ముడి వేసేసుకున్నాము అంతే. 2 రకాల ఇయర్ రింగ్స్ అనేవి మనకు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇది మనము మిర్రర్ ఫ్రేమ్ ఉంటుంది కదండి, మామూలుగా డ్రెస్సెస్కి వాటికి వచ్చేది, అది చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఎల్లో కలర్ ఉలన్ తీసుకున్నాను. అలాగే వేల్కి ఒక 10-15 లైన్స్ దాకా చుట్టేసుకున్నాను. అండ్ సూట్ తీసుకొని రివర్స్లో ఏదైతే ఉంటుందో మనకు దారం ఎక్కించే వైపు ఇలా మనము లోపల నుంచి ఇలా అన్నామంటే మనకు ఇది మొత్తం అంతా చుట్టూ ఒక ఫ్రేమ్ లాగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనము ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. మీకు వేల్ టైట్ అవుతూ వస్తూ ఉంటుంది కదా, సో కొంచెం చుట్టిన తర్వాత దీన్ని తీసేసి మీరు ఇలా నార్మల్గానే చుట్టేసుకోండి మొత్తం రౌండ్గా వచ్చేటట్టు ఫ్రేమ్ అయితే. ఆ తర్వాత ఇక్కడ మనము దారంలో నుంచి మళ్ళీ ఒక ఇలా మనం సూట్ తీసుకొని ఇలా అన్నామంటే మీకు పైకి దారం అనేది వచ్చేస్తుంది. అక్కడ ఆ రౌండ్ అనేది అక్కడికి ఉండిపోతుంది. అలాగే వైట్ కలర్ బీడ్స్ ఉంటాయి కదండి ముత్యాల్లాగా, అవి తీసుకొని అలాగే ఒక హ్యాంగింగ్ తీసుకున్నాను నేను ఇయర్ రింగ్కి. ఈ రెండుని తీసుకొని నేను వాటిని హ్యాంగింగే అంటానండి, మీరేమంటారో నాకు తెలియదు కదా, సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో పర్ల్స్, వాటిలో నుంచి మీరు లోపలికి సూదిని రానిచ్చేసి ఇలా లాగారంటే మీకు దారం అనేది వచ్చేస్తుంది. పక్కకి పోకోకుండా మీకు నీట్గా అక్కడ సెట్ అయిపోతుంది. అవంతా కూడా బాల్స్ అవన్నీ కూడా బీడ్స్ అవన్నీ కూడా మీరు ఇంకా వేరే ఏవైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చండి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ లోపల నుంచి రానిచ్చేసి ఇక్కడికి మనం ముడి వేసేసుకోవాలి. దీనికి అంతే, చాలా సింపుల్గానే మనం వీటిని తయారు చేసుకుంటున్నాం. బయట వీటిని మనం ఎక్కువ ఖర్చు పెట్టి ఏదో పెద్ద హైరాన్ అయిపోతూ ఉంటాం కదండి, కానీ సింపుల్గా ఇలా తక్కువ కాస్ట్తోనే మీరు తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ప్లెయిన్గా అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే డ్రెస్కి మ్యాచింగ్ తీసుకుంటున్నాను. ఒక గ్రీన్ కలర్ స్టోన్ తీసుకొని ఇక్కడ మిడిల్లో ఏదైతే హోల్ ఉందో అక్కడ నేను దీనికి గ్లూ అప్లై చేసేసుకుంటున్నాను. మీకు ఆ సైజుకి తగ్గట్టుగా మీరు స్టోన్స్ తీసుకోండి.
చూసారు కదా, ఇలా స్టోన్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా నేను మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి ప్లాస్టిక్ది బాల్ చైన్ ఉంటుంది కదా మెరూన్ కలర్, అది తీసుకొని ఇలా చుట్టేసుకున్నాను అంతే. చాలా సింపుల్గానే మనం తయారు చేసేసుకున్నాం. ఈ 3 రకాల ఇయర్ రింగ్స్ కూడా మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువ టైంలో, నాకు ఇవి టైం కూడా ఎక్కువ పట్టలేదండి, మీకు వీడియోలో చూపిస్తూ చేయాలి కాబట్టి టైం పట్టింది. నార్మల్గా అయితే నాకు ఒక్కొక్క ఇయర్ రింగ్ చేయడానికి 3 minutes పట్టింది అంతే, ఒక్కొక్క సెట్ చేయడానికి అంతే. చూసారు కదా, ఈ 3 సెట్లు కూడా మనము మ్యాచింగ్ డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, అన్నిటికీ కూడా యూజ్ చేయొచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేయండి. ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది, మీ అందరూ ఫస్ట్ చూసేయచ్చు. ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా లో బడ్జెట్లోనే మీ అందరికీ షేర్ చేస్తున్నాను రీయూజ్డ్ ఐడియాస్.